ఈపీఎస్ 95% కనీస పెన్షన్ 9,000 ప్లస్ డిఏ ఇవ్వాలి. ఈపీఎఫ్ ఐఎన్ పెన్షన్ అందరికి అమలు చేయాలి. ఈపీఎఫ్ ఐఎన్ పెన్షన్ అందరికి అమలు చేయాలి. పెన్షనర్లకు పిఆర్సీ డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలి. పెన్షన్ లేని ప్రభుత్వ ఉద్యోగులకు కనీస పెన్షన్ 9,000 రూపాయలను కల్పిస్తూ డిఏ ఇవ్వాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శేషయ్య అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపీఎస్, సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సభ్యులు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ బకాయిలను చెల్లించాలని, రైల్వేలో పనిచేసిన సీనియర్ సిటిజన్లకు గతంలో ఇచ్చిన ప్రయాణ రాయితీలను పునరుద్ధరించాలని కోరారు. అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ పరిమితిని 2 లక్షల నుండి 3 లక్షల వరకు పెంచాలని, 2021 సంవత్సరం జనవరి డిఏను కూడా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జి శేషయ్య, ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాంబాబు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ పెన్షన్దారులకి కనీసమైనటువంటి పెన్షన్ ఇవ్వాలి. 9,000 ప్లస్ డిఏ కలిపి ఇవ్వాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్ గత సంవత్సరాలుగా ఇది కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల కేంద్ర సంఘం పిలుపిచ్చింది. ఆ పిలుపు మేరకు ఢిల్లీలో 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు 3 రోజుల పాటు జంతర్ మంతర్లో సుదీర్ఘమైనటువంటి ధర్నా నిర్వహించబడతా ఉంది. అందులో భాగంగానే అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని పిలిపించారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఈ ఈపీఎఫ్ పెన్షన్దారుల యొక్క హక్కుల కోసం మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్ మినిమం పెన్షన్ ఇవ్వాలి. 9,000 ప్లస్ దానికి సంబంధించినటువంటి డిఏ కలిపి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు మాకు రైల్వే ఛార్జీల్లో హాఫ్ కన్సెషన్ ఉండేది, అటువంటి కన్సెషన్ ఎత్తేసారు. వాళ్ళకి వృద్ధులైనటువంటి వాళ్ళకి కన్సెషన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగానే అనేక మంది ఈపీఎఫ్ పెన్షన్దారులకి ఇవ్వాల్సినటువంటిది ఇవ్వకుండా, వాళ్ళ ప్రమోషన్ను దానికి సంబంధించినటువంటి స్కేల్స్ ఇవ్వకుండా కేవలం మినిమం తోటే 2,000-1,800తో గడిపేసేటువంటి దుస్థితి ఉంది. ఇది మారాలి. అందువల్ల కనీసమైనటువంటి పెన్షన్ పే చేయాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండు. అదేవిధంగా ప్రభుత్వం ఉద్యోగస్తుల నుండి పెన్షన్ను విపరీతంగా వసూలు చేస్తూ ఉంది. ఉద్యోగస్తుల నుంచి వసూలు చేసేటువంటి పెన్షన్లో దానికి ఉన్నటువంటి ఆ పెన్షన్ ఫండ్కి వచ్చేటువంటి వడ్డీలో 4వ వంతు కూడా పెన్షన్ని ఇవాళ ఉన్నటువంటి వాళ్ళకి పే చేయటం లేదు. దాదాపుగా 60 లక్షల కోట్ల రూపాయలు వస్తూ ఉంటే అందులో 15 లక్షల కోట్ల రూపాయలు కూడా పే చేయనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. అందువల్ల ప్రభుత్వం సాధారణమైనటువంటి ఈపీఎఫ్ పెన్షన్దారుల యొక్క వాళ్ళ సమస్యల్ని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని మేము గౌరవాధ్యక్షుడిగా డిమాండ్